హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను ఒక చిన్న విషయం మాట్లాడడానికైతే నేను ముందుకొచ్చాను. ఏంటంటే అది కాలం ఎక్కడ పోతుందో అర్థమవుతలేదండి. న్యూస్ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది, అసలు లోకం ఎటుపోతుంది, మనుషులు ఏమవుతున్నారు అర్థమవుతలేదు. మనుషులు ఏందండి నరకడం ఏంది? అసలు న్యూస్ చూస్తేనే భయం వేస్తుంది. ఏందో ఈ మధ్య ఏ న్యూస్ చూసినా కూడా నరకుడు ఏంది అసలు? కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇదొకటి. మనుషులా లేకపోతే రాక్షసులా? కసాయివాడు అనేవాళ్ళు మేకలు గొర్రెలు అంటే కోసే వాళ్ళని కసాయివాడు అంటుండే. వాళ్ళకంటే ఈ మామూలు మనుషులే చాలా ఘోరంగా తయారైపోయారు. ఉత్తరప్రదేశ్లో చూసాము, ఇంకా చాలానే వింటున్నాం న్యూస్లో. చాలా అసలు అవి వింటుంటేనే భయం వేస్తుంది. అసలు మనుషులా లేకపోతే వీళ్ళు ఇంతకుముందు జన్మలో రాక్షసులై ఉండొచ్చునేమో అనిపిస్తుంది. అంత ఘోరంగా తయారవుతుంది. అలా కావడానికి కారణం ఏందో తెలుస్తలేదు. లోకం అంటే కలికాలం అంటారు కదా, ఏందో అసలు ఇంత ఘోరంగా తయారైపోయింది. అవి న్యూస్ వింటుంటేనే చాలా భయం వేస్తుంది. భర్తను చంపేసి నరికి డ్రమ్లో పెట్టి అసలు అది ఏందండి? మనుషులేనా అసలు వాళ్ళు? ఏందో ఎక్కడ పోతుందో లోకం అర్థమవుతలేదు. అసలు దాని గురించి మాట్లాడడానికి కూడా నాకు మాటలు వస్తలేవు. కానీ ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. కానీ మారాలి. ఇంత కసాయితనంగా మనుషులు ఎప్పుడూ మారద్దండి. మనుషులకి రాక్షసులకి తేడా లేదా? ఉంది కదా. మనం అన్నం తింటున్నాం కదా, మనుషులను తినట్లేదు కదా. రాక్షసులు మనుషులను తినేవాళ్ళంట. వాళ్ళంటే చంపినంటే అప్పుడు అదొక అర్థం ఉంది. ఇప్పుడు మనిషి చంపడం ఏందండి? ఇంత ఘోరం. నచ్చకపోతే వదిలేయాలి, కానీ ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు కదా. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయో అర్థమవుతలేదు. కలికాలం మహిమ అండి.